యెస్. లాస్ట్ క్లాస్‌లో పారామీటరైజేషన్ చెప్పాను గదా! పారామీటరైజేషన్ చెప్పినప్పుడు దాంట్లో ఇప్పుడు మనం నార్మల్‌గా ఇప్పుడు సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ పెట్టేసి సిమ్యులేట్ పారామీటర్ అని పెట్టేసి మనం ఇక్కడ చూస్తాం గదా! సిమ్యులేట్ అని. ఇక్కడ చూస్తాం గదా! మనకి ఇంకొకటి గూడా ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము హ్మ్. ఇక్కడ సీక్వెన్షియల్ ఈచ్ ఇటరేషన్ పెట్టాను. పెట్టాక సీక్వెన్షియల్ ఈచ్ ఇట్ ఈచ్ ఇటరేషన్ దెన్ క్లోజ్ అండ్ గో టు స్క్రిప్ట్ అండ్ డూ ద రన్. రన్ చేశాక మీకు కింద ఇక్కడ అవుట్‌పుట్ ఉంటది. అవుట్‌పుట్ ఎళ్లి దీంట్లోకెళ్ళి చూడండి. మనం ఎన్ని ఇటరేషన్స్ పెట్టాం చూడండి ఇక్కడ జోజో బి. అయితే అక్కడ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అక్కడ ఇవ్వాలి. ఒకవేళ మనం ఇక్కడ పారామీటరైజేషన్ ఇక్కడ బయట చేస్తే మాత్రం యాక్షన్ డాట్ సీక్వెన్స్ ఇక్కడ క్లిక్ చేయండి. చేసొస్తది. రన్ టైమ్ సెట్టింగ్స్. రన్ టైమ్ సెట్టింగ్స్‌కెళ్ళేసి రన్ లాజిక్. ఇక్కడ ఎన్ని పెట్టాను? ఒకటే పెట్టాను. సపోజ్‌గా 5 అని పెడుతున్నాను. 5 అని పెట్టేసి రన్ చేస్తే 5 అని చేస్తే మన స్క్రిప్ట్ రికార్డ్ చేసిన యాక్షన్స్ అన్నీ 5 టైమ్స్ రన్ అయితాయి. 5 టైమ్స్ రన్ అయ్యాక మీరు అవుట్‌పుట్‌కెళ్ళాలి. అవుట్‌పుట్‌కెళ్ళేసి ఇది మాక్సిమైజ్ చేయండి. చేశాక చూడండి. ఫస్ట్‌కెళ్ళండి. ఇక్కడేముంది? స్టార్టింగ్ ఇటరేషన్. అంటే ఇటరేషన్ 1 స్టార్ట్ అయింది. దీంట్లో ఫస్ట్ ఇటరేషన్‌లో ఏంటిది? మనది యూజర్ నేమ్ పాస్వర్డ్ జోజో బిన్. తర్వాత ఎండింగ్ ఇటరేషన్ 1 అండ్ అగైన్ స్టార్టింగ్ ఇటరేషన్ 2. ఇటరేషన్ 2లో ఏముంటది మనది? జోజో 2 అండ్ బీన్ 2 అయిపోయింది. తర్వాత ఇంగో ఎండింగ్ ఇటరేషన్ 2 అండ్ స్టార్టింగ్ ఇటరేషన్ 3. మనం 5 ఇటరేషన్స్ ఇచ్చాం. థర్డ్ ఇటరేషన్‌లో జోజో 3 బీన్ 3 తర్వాత ఇంగో ఎండింగ్ ఇటరేషన్ తర్వాత స్టార్టింగ్ ఇటరేషన్ 4. చూడండి జోజో 4 బీన్ 4 అట్లా జోజో 5 బీన్ 5 ఇది ఫిఫ్త్ ఇటరేషన్. అట్లా 5 ఇటరేషన్స్ ఇచ్చాం కాబట్టి 5 వచ్చింది. ఒకవేళ మీరు సపోజ్‌గా అండ్ అగైన్ రన్ టైమ్ సెట్టింగ్స్‌కెళ్ళేసి రన్ టైమ్ సెట్టింగ్స్‌కెళ్ళండి. రన్ లాజిక్ 5 అని పెట్టాం కదా! ఇప్పుడు సపోజ్ 7 అని ఇవ్వండి. 7 అనేసి ఏం చేయాలి? ఫస్ట్ 5 డిస్‌ప్లే అవ్వాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. అవుట్‌పుట్ మాక్సిమైజ్ చేసేసి మనకు అన్ని ఇటరేషన్స్ ఎన్ని? 7. సరే ఫస్ట్ నుంచి వెళ్దాము. స్టార్టింగ్ ఇంప్రెషన్ 1 దీంట్లో ఏమొచ్చింది? జోజో బీన్ వచ్చింది. అంటే ఫస్ట్ యూజర్ నేమ్ ఫస్ట్ పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్‌లో జోజో 2 బీన్ 2 అండ్ థర్డ్ ఇటరేషన్‌లో జోజో 3 బీన్ 3 అండ్ ఫోర్త్ ఇటరేషన్‌లో జోజో 4 బీన్ 4 అండ్ ఫిఫ్త్ ఇటరేషన్‌లో జోజో 5 బీన్ 5. మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అగైన్ మనం 7 ఇటరేషన్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు సిక్స్త్ ఇటరేషన్ ఏమొచ్చింది? జోజో బీన్. ఎందుకు ఇప్పుడు మన దగ్గర ఉన్న 5 కదా! సో మరి 6, 7 రావాలంటే అప్ మళ్ళీ మళ్ళీ అదే సైకిల్ అది మళ్ళీ అదే రన్ అవుతాయి. మళ్ళీ దీంట్లో ఏమొస్తది? జోజో 2 బీన్ 2 ఇంకో 7 ఇటరేషన్ కంప్లీటెడ్. అట్లా ఐదర్ అట్లైనా చూసుకోవచ్చు. లేకపోతే ఇట్లైనా యాక్చువల్లీ రన్ టైమ్‌లో అయితే ఇలానే చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి అసలు అవుట్‌పుట్‌లో ఏం డిస్‌ప్లే అయిందో ఇది మనకు తెలియాలి కాబట్టి. ఓకే. ఇది అయిపోయాక ఇంకా నిన్నటి దాంట్లో మిగిలిపోయిందేంటంటే ఇప్పుడు మనకి ఇది చేసి హైడ్ అయింది. అదే ఇప్పుడు మనం యాక్షన్ డాట్ సీకెళ్ళేసి ఇక్కడ ఏదైనా రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఇది ఓపెన్ అయింది. పారామీటర్స్. నే లాస్ట్ క్లాస్‌లో అంటే క్లాస్ 12లో ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ సీక్వెన్షియల్ అండ్ ఈచ్ ఇటరేషన్‌లో ఈచ్ అకరెన్స్ వన్స్ తర్వాత సీక్వెన్షియల్, రాండమ్, యూనిక్ ఇది అయిపోయినాయి. దీని తర్వాత ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఫైల్ యూజ్ చేసినాం. అదేంటి మనం జస్ట్ ఇన్‌పుట్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ వాల్యూస్ ఇచ్చేసి. ఇప్పుడు దీంట్లో ఏముంది? ఇప్పుడు సపోజ్ డేట్ అండ్ టైమ్ ఉంది. డేట్ అండ్ టైమ్ గదా! అసలు ఈ డేట్ అండ్ టైమ్ పారామీటర్ టైప్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనము యాక్షన్ డాట్ సీకెళ్ళేసి
మనం ఏంటిది ఆ ఫైల్ టైప్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసాం. సో మనకు డేట్ అండ్ టైమ్ అంటే డేట్ అండ్ టైమ్ ఫార్మాట్ లోనే ఉండాలి కదా అది కూడా. సో నేను నెక్స్ట్ తీసుకుంటున్నాను ఇన్పుట్. ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకుంటున్నాను. సో అండ్ అగైన్ డూ ద పారామీటరైజేషన్, డూ ద డూ ద సెలెక్ట్ అండ్ క్లిక్ ద రైట్ క్లిక్, రీప్లేస్ విత్ పారామీటర్, క్రియేట్ న్యూ పారామీటర్. ఇదేమి ఇచ్చాను, నేనేం చేస్తున్నా పారామీటరైజేషన్, ఇదేంటిది డేట్. యాక్చువల్ ఇది చూడండి, ఇది డిపార్చర్ డేట్ ఉంది కాబట్టి నేను డి డేట్ అని ఇస్తాను. పి అండర్ స్కోర్ డి డిఏటి డేట్. నేను పారామీటరైజేషన్ చేస్తున్న డిపార్చర్ డేట్ ని. ఈ డిపార్చర్ డేట్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మన అప్లికేషన్ లో ఉంటది. అంటే ఇప్పుడు ఈ డిపార్చర్ డేట్ కి నేను ఈ డేట్ ఇస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది చూడండి, రిటర్న్ డేట్ అంటే ఈ రిటర్న్ డేట్ కి ఇది ఇస్తున్నాను. ఇవన్నీ ఇన్పుట్ డివైస్ మన అప్లికేషన్ లో ఇస్తాం కదా, అదే ఇది. ఇప్పుడు డిపార్చర్ డేట్ ఇస్తుంది, మళ్ళీ తర్వాత పారామీటర్ నేమ్ ఇచ్చా, ఓకే. ఎస్. ఓకే. చూడండి ఇంకో పీ డేట్ అయింది. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం దీన్ని పారామీటర్ ఇస్తాం కాబట్టి ఇది చేసామా, చేసినాక పారామీటర్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళాక ఇప్పుడు మనం ఏంటిది ఇది పారామీటర్ టైప్ డేట్ అండ్ టైం అని చేసినాం. డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసి అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటది. ఇప్పుడు మీకు సపోజ్ ఏంది, ఇప్పుడు శాంపుల్ కరెంట్ టైం ఇంకో ఇట్లా వస్తుంది. ఆహా నాకు ఇలా కాదు, ఇలా కావాలని క్లిక్ చేస్తే చూడండి మీకు పైన ఇట్లా హవర్, మినిట్, సెకండ్. ఒకవేళ ఐఎంఎస్పి పర్సెంటేజ్ పెడితే హవర్, మినిట్, సెకండ్, పిఎంఆ ఏఎంఆ అని వస్తుంది. ఒకవేళ ఇది పెడితే అట్లా మీకు ఇంకో చూడండి, ఫస్ట్ డేట్, తర్వాత మంత్ నేమ్, తర్వాత ఇయర్. ఒకవేళ కాదు కూడా అంటే ఇట్లా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది మనం చూస్ చేసుకుంటే అది మీ ఇష్టం. నేనేం చేశాను అంటే ఇది పెట్టేశాను. ఇది పెట్టేశాక క్లోజ్ అండ్ దెన్ గో టు రన్ టైమ్ సెట్టింగ్స్. నేను ఇటరేషన్స్ వన్నే పెడతాను. తర్వాత డూ ది రీప్లే. మళ్ళీ ఇప్పుడు మనకు అవుట్పుట్ దాంట్లో ఏమొస్తుందో చూడండి. మనకు ఇప్పుడు డేట్ ఫార్మెట్ కూడా వస్తుంది. చూడండి ఇది అయిపోయింది. ఇంకా చూడండి ఇటరేషన్, స్టార్టింగ్ ఇటరేషన్ 1. చూడండి మనం ఫస్ట్ యూజర్ ఏంటి, జోజో బీన్. కొంచెం కిందికి స్క్రోల్ చేసి చూడండి, పీ డేట్ 10:34 10:34:54. నాకు 10:34:54 కాదు, ఇంకా నాకు వేరే కావాలంటే దెన్ అగైన్ గో టు పారామీటర్స్ అండ్ చేంజ్. ఇంకో చూడండి ఇందాక ఇదే ఫార్మెట్ ఉందా, ఇప్పుడు నాకు అలా కాదు అంటే, ఇప్పుడు నాకు ఈ ఫార్మెట్ లో కావాలంటే ఇది పెట్టిందా, క్లోజ్ అండ్ రీప్లే ద స్క్రిప్ట్. ఓన్లీ వన్ ఇటరేషన్ పెట్టాను. చూడండి జోజో బీన్, చూడండి ఈ ఫార్మెట్ లో ఇయర్, మంత్, డేట్. అట్లా ఒకవేళ మీకు కరెంట్ డేటే కావాలంటే కరెంట్. ఒకవేళ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది. గో టు యాక్షన్ డాట్ సి అండ్ క్లిక్ హియర్ అండ్ గో టు పారామీటర్స్. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇట్లా మీరు ఈ ఫార్మాట్స్ అన్ని ఒకసారి మీరు ట్రయల్ చేసి మీకు తెలిసిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏం కావాలంటే, ఇవాళ ఎంత, 18th, అంటే నాకు 22nd కావాలి. అంటే ఏంటిది 2 days ఫార్వర్డ్ ఉండాలి. అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆఫ్ సెట్ ఆప్షన్ కి ఎనేబుల్ చేసేసుకొని నెంబర్ ఆఫ్ డేస్ అంటే మనకి ఎన్ని, 2 days, 1 2 days. తర్వాత హవర్స్ టైమింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తా, అండ్ 2 days క్లోజ్. రెండు స్క్రిప్ట్ దీంట్లో స్క్రిప్ట్ చూడండి. ఈ వన్ ఇచ్చాను, ఇటరేషన్ వన్ ఇచ్చాను. మనకి ఏంటిది ఇప్పుడు ఇవాళ 18, నేను 2 days ప్లస్ యాడ్ చేశాను. సో 18 + 2 20 వచ్చాను. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే పారామీటర్స్కి వెళ్ళండి.
వెళ్ళేసాక ఇప్పుడు 2 డేస్ అని ఉంది. ఒకవేళ నాకు ఒకవేళ వర్కింగ్ డేసే తీసుకోవాలంటే సపోజ్‌గా క్యాలెండర్ ఇవాళ ఏంటిది మండే. అయితే నేనేం చేస్తా అంటే 1, 2, 3, 4 సాటర్‌డే, సండే హాలిడే కాబట్టి 1, 2, 3, 4 అయితే నేను 4 డేస్ యాడ్ చేశా. అంటే 18 ఇవాళ కరెంట్ డేట్‌కి ప్లస్ 4 డేస్ యాడ్ చేసి ఎక్కడ రావాలి? ఫ్రైడే రావాలి. బట్ ఇక్కడ ఇంకొకటుంటది. వర్కింగ్ డేస్ ఓన్లీ ప్రియార్ టు కరెంట్ డేట్ అని పెట్టాం. ఇప్పుడు వర్కింగ్ డేస్ ఓన్లీ అని పెట్టాక ఇంగో ఇప్పుడు ఈ 22 రావాలి కదా! మనం 4 డేస్ యాడ్ చేస్తే బట్ 25 అని వస్తది. 4 డేస్ యాడ్ చేశా. నేను వేరే ఫార్మాట్ తీస్తే ఈ ఫార్మాట్ పెట్టాను. 18 ఆగస్ట్ 25 ఇలా పెట్టినాను. ఓకే. దెన్ క్లోజ్ అండ్ రీప్లేస్. ఓకే. దెన్ గో టు అవుట్‌పుట్. మనం ఏం చేసాం? ఇటరేషన్ 1 పెట్టాము. సీక్వెన్షియల్లీ పెట్టుకొని జోజో బిన్ వచ్చింది. చూడండి 22 ఆగస్ట్. 22 ఆగస్ట్. మనం 4 డేస్ ఫార్వర్డ్ చేసాం అంతే. సారీ ఇది వర్క్ అవ్వలేదు. యాక్షన్ నోట్స్‌కెళ్ళేసి పెట్టేసి పారామీటర్స్‌కెళ్ళాలి. 4 డేస్ పెడితే ఆఫ్‌సెట్ 4 డేస్ అంటే 18 ప్లస్ యెస్. పారామీటర్స్‌కెళ్ళేసి మనము యాక్చువల్లీ నేను ఇక్కడ ఇందాక 4 ఇచ్చా. 18 ప్లస్ 4 ఎంత? 22 అవుతుంది. 22 అంటే ఏంది? ఇదే కదా! సో, యాక్చువల్లీ 5 డేస్ ఇచ్చాక 1, 2, 3, 4, 5 కన్సిడర్ చేసేసి ఇది సాటర్‌డే, సండే వర్కింగ్ డేట్ కాబట్టి 25 రావాలి. ఇప్పుడు చూడండి నేను 5 ఇస్తున్నాను. 5 ఇచ్చాక దెన్ క్లోజ్. క్లిక్ ద రీప్లై. దెన్ వాట్ వి వాంట్ గెట్ చూడండి ఇటరేషన్ 1 జోజో బీన్ చూడండి 25 18 ప్లస్ 5 20 సో హాలిడేస్ కాబట్టి 25 సండే వస్తుంది అట్లా నెక్స్ట్ ఇప్పుడు పారామీటర్ టైప్లో ఒకవేళ సపోజ్ మనం బై నెంబర్ అని తీసుకున్నాం అనుకో సపోజ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఆప్షన్ టు టేక్ దెన్ వీ నీడ్ ద ప్రొవైడ్ ద కాలమ్ వీ వాంట్ ద మ్యాప్ ఒకవేళ బై నేమ్ అని తీసుకున్నాం అనుకో దీంట్లో ఈ రెండింటి కంపేర్ చేసుకొని మనం ఈ డ్రాప్ డౌన్ లో బై నేమ్ అని వస్తుంది అప్పుడు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇదేంటంటే దీంట్లో కామా అండ్ స్పేస్ అండ్ ట్యాబ్ ఉంటుంది ఇప్పుడు వీటి మధ్యలో ఇది వస్తుంది కామా అంటే కామా వస్తుంది ట్యాబ్ అంటే ట్యాబ్ స్పేస్ అంటే స్పేస్ వస్తుంది అండ్ నెక్స్ట్ తర్వాత ఇదేంటిది అయిపోయింది ఇప్పుడు గ్రూప్ నేమ్ ఏంటంటే ఏం లేదు సపోజ్ in group name we come to capture the current group name controller will use this parameter అంటే యాక్చువల్లీ VU లో రాదు నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో అంటే కంట్రోలర్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ కమ్ టు ఇటరేషన్ నెంబర్ అనుకోండి ఇప్పుడు మనకి ఎన్ని ఇటరేషన్స్ కావాలి ఇప్పుడు సపోజ్ టు క్యాప్చర్ ద కరెంట్ ఇటరేషన్ నెంబర్ విల్ యూజ్ దిస్ పారామీటర్ 1 పెట్టాలి 2 పెట్టాలి జస్ట్ దెన్ క్లోజ్ డూ ద రన్ డూ ద రీప్లై క్లిక్ ద రీప్లై చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ then go to parameters then go to load generator view అంటే నెక్స్ట్ I will explain the only that one what is meant by load generator means if you wanted to capture the current V user in load generator we'll use this parameter అంటే ఇప్పుడు ఈ జనరేటర్ లో మనము ఒకవేళ ఆ కరెంట్ వి యూజర్ సెలెక్ట్ చేసుకున్నాం అప్పుడు లోడ్ జనరేటర్ అనేది యూజ్ చేయాలి ఒకవేళ నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ అనుకోండి ఇప్పుడు మనకు సపోజ్ గా ఒకవేళ మనము మినిమం ఇప్పుడు దీంట్లో మినిమం అండ్ మాక్సిమం 2 రేంజ్లు ఉంటాయి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద 1 ఇన్ మినిమం అండ్ మాక్సిమం ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద 100 దెన్
ఇన్ 1 to 100 బిట్వీన్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటది. ఇంకా దీంట్లో కూడా రేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సపోజ్‌గా చూడండి చేంజ్ చేసుకోవచ్చు ఇదన్నీ. ఇప్పుడు ఇది తీసుకుంటే ఇ ది 1కి దీనికి మధ్యలో ఉంటది. చూడండి ఇక్కడ వాల్యూ చేంజ్ అయితూ ఉంది. తర్వాత ఏంటి నెక్స్ట్ యూనిక్ నెంబర్. యూనిక్ నెంబర్ ఏందంటే ఆహ్, ఇది కూడా సేమ్ ఇంతే ఉంటది. Suppose to pick the number or unused values from the specific range, we use this parameter. అంటే మనం యూజ్ చేయకుండా వాల్యూస్ ఉంటాయి కదా! అప్పుడు యూనిక్ నెంబర్ అని తీసుకుంటాం. ఓకే. ఇంతవరకు అయిపోయింది. ఇది పారామీటరైజేషన్. పారామీటరైజేషన్ అంటే మనం నార్మల్‌గా ఇట్లా జస్ట్ ఒక సింపుల్ వేలో చెప్తాను. మనము ఏదైతే కీబోర్డ్ నుంచి అంటే మనం ఇన్‌పుట్ వాల్యూస్ ఇస్తామో అంటే కీబోర్డ్ ఏదో టచ్‌ప్యాడ్ ఇప్పుడు మనం సపోజ్ ఒక అప్లికేషన్ లాగిన్ అయ్యామనుకో దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటారు. యూజర్ నేమ్‌కి మనం ఏమిస్తాము? ఒకటి నేమ్ ఇస్తాము. పాస్వర్డ్‌కి పాస్వర్డ్ ఇస్తాము. సో, ఇట్లా మనం ఏదైతే ఇన్‌పుట్ వాల్యూస్ ఇస్తామో వాటికి పారామీటరైజేషన్ చేయాలి. ఎందుకంటే ఒక్క యూజరే ఉండాలి. అట్లా నంబర్ ఆఫ్ 100 యూజర్స్ ఉన్నాం అప్పుడెలా? 200 యూజర్స్ ఉంటే ఎలా? సో, ఆ సిట్యుయేషన్‌లో పారామీటరైజేషన్ యూజ్ చేస్తాము. జస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పారామీటరైజేషన్ చేయాలి. తర్వాత పారామీటర్స్‌లోకి ఎళ్ళేసి మనకి రిక్వైర్మెంట్ ఏదుందో అది చూసుకుంటూ చేయాలి సరిపోద్ది. అంతే. క్లోజ్. దెన్ నెక్స్ట్ వాలిడ్ వెరిఫికేషన్. ఫస్ట్ వన్ కోరిలేషన్ అండ్ సెకండ్ వన్ పారామీటరైజేషన్ అండ్ థర్డ్ వన్ ఈస్ వెరిఫికేషన్. అంటే వెరిఫికేషన్ ఏందంటే సపోజ్ ఇప్పుడు మనము స్క్రిప్ట్ రన్ చేసాం. ఇది ఉందా? ఇదే ఉంది. సార్ ఏదో ఒకటి తీసుకోండి. యాక్చువల్లీ వాట్ ఈస్ మెంట్ బై వెరిఫికేషన్ ఇస్ మీన్స్ వి హావ్ యూజ్డ్ ద వెరిఫికేషన్ పాయింట్స్ టు వెరిఫై ద వెదర్ వి హావ్ టు రిసీవ్డ్ ద ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ నాట్. అయితే ఇప్పుడు మనకి ఇది ఒక పేజ్ ఉంది. ఈ పేజ్ అసలు రెస్పాన్స్ కరెక్ట్ వస్తుందా రాలేదా అనిపిస్తది. ఇప్పుడు సపోజ్ ఇదేంటి థాంక్ యూ అని ఉంది. అసలు ఈ థాంక్ యూ టెక్స్ట్ అనేది మనం వెరిఫై చేయాలి. అసలు ఇది కరెక్టే ఉందా లేదా అని. అది కాకుండా ఈ వెబ్ టూల్స్ అని ఉంది. వెబ్ టూల్స్ అనే టెక్స్ట్ కరెక్ట్ ఉందా లేదా? లేకపోతే దిస్ ప్రొడక్ట్ ఈస్ అట్లా ఈ ఈ అప్లికేషన్ మొత్తం రన్ టైమ్స్ ఏదొచ్చినా సరే మనం ఒక టెక్స్ట్ తీసుకొని దాన్ని వెరిఫై చేయాలి. దాన్ని వెరిఫై చేస్తే దాన్ని టెక్స్ట్ వెరిఫికేషన్ అంటారు. ఈ టెక్స్ట్ వెరిఫికేషన్‌లో యాక్షన్.cకెళ్ళండి. నేనేం చేస్తా అంటే ఇప్పుడు వెల్కమ్ అనేది చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అనేది ఒక రిక్వెస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికనేది ఒక రిక్వెస్ట్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఏ రిక్వెస్ట్ మీదైతే మనము వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నామో, ఆ రిక్వెస్ట్ పైన మనం రాయాలి. ఏంటిదంటే రిక్వెస్ట్‌కి మనము ఆ రిక్వెస్ట్ వెరిఫికేషన్‌కి ఏం చేయాలంటే మనకొక ఫంక్షన్ ఉంటది. ఏంటిదంటే వెబ్ రెక్ ఫైండ్ సెమికోలన్ దీంట్లో ఏందంటే కామా లాస్ట్ దీంట్లో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి టెక్స్ట్ వెరిఫికేషన్‌కి ఆహ్, సారీ వెబ్ రెక్ ఫైండ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అయితే ఇదేందో నేను చెప్తాను. వెబ్ అంటే మనం బ్రౌజ్ పర్పస్ చేస్తాం కాబట్టి వెబ్. రెగ్ అంటే రిజిస్టర్డ్. ఫైండ్ అంటే మనం టెక్స్ట్ ఫైండ్ అంటే సార్. అయితే ఈ టెక్స్ట్ లోపల ఏం రాయాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ అంటే కాన్స్టెంట్.
ఫస్ట్ నేనేం చేశాను, ఈ వెల్కమ్ అనే దాంట్లోకి వెళ్తున్నాను. ఈ వెల్కమ్ పైన రాస్తున్నాను. సో వెబ్ టెక్స్ట్ అయితే ఈ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే వెరిఫికేషన్లో ఇప్పుడు మనం సపోజ్ వెల్కమ్కి చూస్తున్నాము. అయితే ఇట్లా వెరిఫికేషన్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏదైనా ఒకటి ఈ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. సో దెన్ గో టు వ్యూ అండ్ టేక్ ది స్నాప్ షాట్. ఇక్కడ ఓపెన్ అయింది. తర్వాత కొంచెం మ్యాక్సిమైజ్ చేసేసి సింగిల్ రికార్డింగ్ హెచ్టిటిపి డేటా అండ్ పేజ్ వ్యూ. ఈ పేజ్ వ్యూలో అయితే మనము ఈ స్క్రిప్ట్లో మనకి ఎక్కడ కావాలో ఆ కర్సర్ ఆ రిక్వెస్ట్లో పెట్టాలి. ఇప్పుడు సపోజ్ థింక్ టైం అయితే నాకు కావాలి. చూడండి, సారీ థింక్ టైం కాదు, సెర్చ్ ఫ్లైట్ బటన్ దగ్గర కావాలి. ఒకవేళ కాదు అన్ననుకో ఇక్కడ కావాలి. చూడండి చేంజ్ అవుతుంది. మన మౌస్ కర్సర్ ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడ వస్తుంది. ఒకవేళ సపోజ్ నేను లాస్ట్ ఇచ్చిన అనుకో నో స్నాప్ షాట్స్ అవైలబుల్ అని వస్తుంది. అట్లా మనకి ఏ రిక్వెస్ట్ మీద కావాలి, ఇది కావాలి, ఇది వచ్చిందా. అయితే నాకు ఏం కావాలంటే ఈ 10 వరకు కావాలి. సపోజ్ ఏదైనా ఒకటి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇది ఏదంటే ఇది ఆటో ఇది ఆటోమేటిక్ అనమాట. ఇది ఆటోమేటిక్ వెరిఫికేషన్ లో ఇది అప్రోచ్ 1. ఇంకొకటి అప్రోచ్ ఉంటుంది మాన్యువల్, మనం చేయాలి, అది కూడా చూపిస్తాను. సెర్చ్ చేసుకున్నామా, సెలెక్ట్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్, డూ ద రైట్ క్లిక్ అండ్ యాడ్ టెక్స్ట్ టు చెక్ స్టెప్, దెన్ ఓకే. చూడండి ఆటోమేటిక్ అదే రాసిస్తుంది. ఇది ఆటోమేటిక్. చూడండి వెబ్ బ్రేక్ ఫైండ్ సెర్చ్ లో మనం ఏం చెప్పాం, సెర్చ్ బాడీ టెక్స్ట్ తీసుకోండి ఫ్రమ్ డెన్వర్ అని పెట్టాం లాస్ట్. ఇది వచ్చేసి తర్వాత రన్ చేయండి. యాక్చువల్లీ ఇష్యూ వచ్చింది, ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ దాంట్లో చెప్తారు. ఒక వెరిఫికేషన్ అనేది ఇదే ప్రాసెస్ ఇలానే ఉంటుంది.